డాక్టర్స్ నియమించాలి. టెండర్స్ అన్ని రద్దు చేయాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. హాస్పిటల్ అభివృద్ధి చేయాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. నా పేరు త్రినాథరావు, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజుకి 46వ రోజు రిలే నిరాహారదీక్ష అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర రిలే నిరాహారదీక్ష జరుగుతున్నది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటు వారికి ఇవ్వరాదు, పోర్ట్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి. పోర్ట్ హాస్పిటల్లో డాక్టర్స్ని, సిబ్బందిని, ఖాళీ పోస్టుని నింపాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. టెండర్స్ ని రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్స్. అయితే ఈ పోర్టుకి చరిత్ర ఉన్నది, 91 సంవత్సరాల గల చరిత్ర. విశాఖపట్నం పోర్టు పుట్టడం తర్వాత విశాఖపట్నం అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి జరగట డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కొన్ని లక్షలాది మంది ఇక్కడ ఉపాధి కలిగింది. అలాంటి ఉపాధి నుంచి ఇవాళ పోర్టు కార్మికులకు కొన్ని వేలాది మంది ఉన్నారు. ఇవాళ నుంచి 4,000 మందికి చేరుకున్నది. రిక్రూట్మెంట్ లేదు. ఎంతో మంది కార్మికుల తర పిల్లలు అందరూ కూడా ఇంజనీరింగ్ చేసి అందరూ కూడా ఉద్యోగాలు లేక ప్రైవేట్ దాంట్లోనే ఉద్యోగం చేయడం జరుగుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాలి. తర్వాత ఏంచి పోర్టు నిధులతోనే సొంత నిధులతోనే పోర్టు అభివృద్ధి చేయాలి. ఆ విధంగానే పోర్టు డెవలప్మెంట్ అవుతుంది. పోర్టుకి ఈ సొంత భూములు ఇవాళ పోర్టు హాస్పిటల్ 150 పడకల పోర్టు హాస్పిటల్ని ఈ వేళ నుంచి 300 పడకలు చేస్తానంటున్నారు. కేవలం ఇప్పుడు మనం ఉన్న నిలబడిన ఏరియా అంటే నాకు కొన్ని కోట్ల రూపాయల కల విలువైన భూములు. ఈ భూముల్ని ఉద్దేశించి చేస్తున్నారు తప్ప పోర్ట్ హాస్పిటల్ కానీ కార్మికులు ఉద్దేశించి కానీ అభివృద్ధి చేయడం గురించి కాదని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం కొన్ని కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డబ్బులు కడుతున్నాం. ఆ నిధుల్ని మనం సంవత్సరానికి తప్పలకు కానీ అభివృద్ధి చేసుకున్నట్టయితే పోర్ట్ హాస్పిటల్ మన సొంత డబ్బులు, సొంత నిధులతోనే అభివృద్ధి చేయగలం. ఇవాళ ఉన్న పరికరాలు కానీ ఏవైనా పాడైపోతే తప్పలు కానీ వాటిని అభివృద్ధి చేసుకున్నట్టయితే మటుకు మన పోర్ట్ మన సొంత నిధులతో. ఉదాహరణ మీకు చెప్తున్నా, కరోనా టైంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్లోనూ బెడ్లు లేవని పంపించేసిన సన్నివేశాలు కనబడే. అలాంటప్పుడు పోర్ట్ హాస్పిటల్ ఆదుకున్నది. బయట వాళ్ళకి పోర్ట్ ఎంప్లాయీస్ కూడా పోర్ట్ స్టేడియంలోన బెడ్లు వేసి కరోనా టైంలో ఆదుకున్నది. అలాగనే మన చుట్టూ ఉన్న ఇక్కడ ఇరామిట్ మాల్ తయారవుతుంది. 17 ఎకరాలు ఇచ్చారు. అక్కడ పోర్టు కాలనీ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాలనీ లేదు, వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మన పోర్ట్ స్టేడియంలో ప్రతి ఒక్కరూ పబ్లిక్ పోర్ట్ ఎంప్లాయీస్ కూడా అక్కడ గ్రౌండ్లకు వెళ్ళేవారు. ఈ రోజు అడుగెట్టడానికి కూడా అవకాశం లేదు. సో అదే మాదిరిగా ఇవాళ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టయితే పోర్ట్ ఎంప్లాయీస్ కి అంత స్వేచ్ఛగా మనం అడిగే డిమాండ్, మనం అడిగే వైద్యం కూడా దొరకదు. ఇవాళ పోర్ట్ అండర్లో పోర్ట్ యాజమాన్యం ఉన్నట్టయితే మనకి ఏదైనా కావాలంటే ఆ విధంగా అడిగి మనం చేయించుకోవచ్చు. రేపు పొద్దున వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళినట్టయితే మనకు ఒక మార్జిన్ పెడతారు. ఆ మార్జిన్ అయిపోయిన తర్వాత మన సొంత డబ్బులు కూడా పెట్టవలసి వస్తుంది. సో అందువల్ల మా ప్రధానమైన డిమాండ్ ఒకటి, పోర్ట్ నిధులతోనే అభివృద్ధి చేయాలి. పోర్టు పోర్ట్ హాస్పిటల్ పోర్టు సిబ్బందిని నియమించాలి. సో ఇది ప్రధానమైన మా డిమాండ్. కాబట్టి మేము ఈ నిరాహారదీక్ష పోర్ట్ హాస్పిటల్ కాపాడుకోవడం కోసం ఈ నిరాహారదీక్ష అన్ని యూనియన్లు కలిపి చేస్తున్నాం సార్. ఇది మా ప్రధానమైన డిమాండ్ సార్. థ్యాంక్ యూ.